శాంతిపురం అనే ఒక గ్రామంలో ఒక పెద్ద కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దవాడు సోము, రెండోవాడు శాము, మూడోవాడు రాము. పెద్దవాడి భార్య పేరు సుగుణ. పేరుకు దగ్గట్టే సుగుణవతి, మంచి గుణవతి. రెండోవాడి భార్య పేరు మైథిలి. అందరూ తననే ఇష్టపడాలి అని అనుకుంటుంది. మూడోవాడి భార్య పేరు అవంతిక, ఓర్పుగలది. మైథిలి తన భర్తతో ఇలా అంటుంది. ఎప్పుడు బావగారు అక్కనే పొగడ్తలు పొందుతున్నారు. నువ్వు కూడా వారితోనే ఎక్కువగా ఉంటావు, నన్ను అస్సలు పట్టించుకోరే. ఏమిటి ఇలా ఎందుకో అనుకుంటున్నావు? మనం అందరం ఒకే కుటుంబం కదా. అదే సమస్య, మీరు వారితోనే సంతోషంగా ఉంటారు. నేను ఎప్పుడూ ఒంటరిగా అనిపిస్తూనే ఉంటాను. ఇది నిజం కాదు. నువ్వు అనవసరంగా అనుకుంటున్నావు. మనకు సమానమైన ప్రాధాన్యం ఉంది. ఇది నీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కాని నాకది బాధగా ఉంది. నేను కూడా మనస్ఫూర్తిగా ఉన్న కుటుంబ సభ్యురాలినే కదా. నేను నీకు ఎప్పుడు చిన్న చూపు చూడలేదు. నీకు మన కుటుంబంలో అన్ని హక్కులు ఉన్నాయే. కాని నువ్వు బావగారుతోనే ఎక్కువ సమయం గడుపుతావు. నన్ను అస్సలు పట్టించుకోరు. నన్ను గౌరవించడమే లేదు. మైథిలి మరియు శాము మాట్లాడుకోవడం విని సుగుణ మైథిలితో ఇలా అంటుంది. మనందరం ఒక కుటుంబం. ఎవరి గౌరవం తగ్గించకుండా ఉండాలి. ఇది చిన్న విషయం మాత్రమే, అర్థం చేసుకో. కుటుంబంలో ఏ చిన్న అపార్థాలు వచ్చినా ప్రేమతో పరిష్కరించుకోవాలి. సుగుణ మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది అంత గమనించిన సోము ఇలా అంటాడు. ఏమైంది మబ్ధళా, ఇంత గొడవ ఎందుకు? నువ్వు ఇలా అనుకోవడం సరికాదు. నీ కష్టం అర్థమవుతోంది. కాని మనం ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. మనం ఎవరికీ చిన్న చూపు చూడం. సరే, నేను కాస్త అనవసరంగా భావించాను. మీరు నన్ను పట్టించుకోవడం లేదు అనుకున్నా. ఇప్పుడు నాకు ఇలా అనిపించకపోతే నేను ఇలా చెప్పేదాన్నా? నేను కూడా మీ ప్రేమ కోరుకుంటున్నాను. ఇది నిజమైన కుటుంబం. మనం అందరం కలిసి ఉంటేనే సంతోషం ఉంటుంది. మీ అర్థం చేసుకోవడం నిజంగా నాకు సంతోషాన్ని కలిగించింది. మనం ఇలాగే ప్రేమగా ఉండాలి. మనమంతా కలిసి ఉంటేనే మనం నిజంగా సంతోషంగా ఉంటాం. చివరగా మైథిలి అర్థం చేసుకొని తన కుటుంబంతో సంతోషంగా ఉంటుంది.